బుద్ధిలో రకాలను మనము ఈరోజు చూద్దాము. బుద్ధిలో రకాలను ఒకసారి చూద్దాము. స్వస్థ బుద్ధి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనము స్వస్థ బుద్ధిని చూస్తాము. స్థిర బుద్ధి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో మనము స్థిర బుద్ధిని చూస్తాము. స్వబుద్ధి. స్వబుద్ధి సామెతలు 3వ అధ్యాయము 5వ వచనంలో మనము చూస్తాము. సుబుద్ధి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనంలో మనము సుబుద్ధిని మనము చూడగలుగుతాము. నిబ్బరమైన బుద్ధి. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనము నిబ్బరమైన బుద్ధిని మనము చూడగలము. నమ్మకమైన బుద్ధి. నమ్మకమైన బుద్ధి లూకాసు సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో మనము చూడగలుగుతాము. ఉపకార బుద్ధి. ఉపకార బుద్ధి మొదటి సమూయేలు 24వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తాము. శ్రేష్టమైన బుద్ధి. శ్రేష్టమైన బుద్ధి దానియేలు 5వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తాము. కృతజ్ఞతా బుద్ధి. కృతజ్ఞతా బుద్ధి యెషయా 57వ అధ్యాయము 19వ వచనంలో మనము చూడగలుగుతాము. అతి శ్రేష్టమైన బుద్ధి దానియేలు 6వ అధ్యాయము 3వ వచనంలో మనము చూడగలుగుతాము. ఇలాంటి బుద్ధులు కలిగి దేవుని కొరకు మనము జీవిస్తున్నామా? ఇలాంటి బుద్ధులను మనము కలిగి దేవుని కొరకు మనము జీవిస్తున్నామా? స్వస్థ బుద్ధి కలిగి ఉన్నామా? స్థిరమైన బుద్ధి మనము కలిగి ఉన్నామా? స్వబుద్ధిని మనము కలిగి ఉన్నామా? సుబుద్ధిని మనము కలిగి ఉన్నామా? నిబ్బరమైనటువంటి బుద్ధిని మనము కలిగి ఉన్నామా? నమ్మకమైనటువంటి బుద్ధిని మనము కలిగి ఉన్నామా? ఉపకార బుద్ధిని మనము కలిగి ఉన్నామా? శ్రేష్టమైన బుద్ధిని మనము కలిగి ఉన్నామా? కృతజ్ఞత బుద్ధిని మనము కలిగి ఉన్నామా? అతి శ్రేష్టమైన బుద్ధిని మనము కలిగి ఉన్నామా? ఎలాంటి బుద్ధి మనము కలిగి ఉన్నామనేది ఎవరికి వారికి తెలుస్తుంది. నీకు నీ హృదయము తెలియజేస్తుంది, నాకు నా హృదయము తెలియజేస్తుంది. కానీ నా హృదయాన్ని పరీక్షించేటువంటి దేవుడికి సమస్తము తెలుస్తుంది. కనుక ప్రభువు ఎదుట మనం ఏ విధంగా ఉన్నామో అని మనల్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని సరి చేసుకొని ప్రభుకి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిద్దాము. ఆ విధంగా జీవించుటకు దేవుడు మనందరికీ కూడా సహాయము చేయును గాక. ఇలాంటి బుద్ధులు కలిగి మనము ఈ లోకంలో జీవిద్దాము గాక. ఆమేన్.